హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు కైన్ మాస్టర్ లో ఎట్లా ఎడిట్ చేయాలో చూపిస్తాం. చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, ఏమనంటే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లో బ్లర్ ఎఫెక్ట్ ఎట్లా యాడ్ చేయాలి అండ్ మన స్పెసిఫిక్ అంటే మన పూర్తి వీడియోలో స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద వీడియోని ఎట్లా బ్లర్ చేయాలి అనేది అయితే చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి అయితే ఇప్పుడు క్లియర్ గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ, మీకు బిగినర్స్ కి అయితే కైన్ మాస్టర్ కరెక్ట్. ఇంకా లైక్ మీరు ప్రీమియర్ ప్రోలో చెప్పినారంటే మీకు ఓవర్వెల్మింగ్ ఉంటుంది, అది మీకు అర్థం కాదు. సో మీరైతే బిగినర్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి సింపుల్ మొబైల్ ఎడిటర్స్తోనే స్టార్ట్ చేయండి, ఏమవ్వదు. ఇక్కడ మీకు బేసిక్స్ అర్థమైతేనే మీరు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు అయినా హ్యాండిల్ చేయగలుగుతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ చూస్తే ఇట్లా ఉంటుంది. ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ క్రియేట్ న్యూ నొక్కితే ఇక్కడ 16:9, 9:16 ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ అయితే వస్తాయి. ఇందులో మీకు 16:9 యూట్యూబ్కి అయితే సెట్ అవుతుంది. సో మీరైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఒక ప్రాజెక్ట్కి మనం నేమ్ అయితే ఇవ్వాలి. నేను జస్ట్ యూట్యూబ్ అని అయితే ఇస్తున్నాను, ఇది ఎగ్జాంపుల్ పర్పస్కి. సో క్రియేట్ పైన నొక్కుతున్నా. ఇలా గైస్ మీరు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మీడియా అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీడియా పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వీడియో ఇంపోర్ట్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో నేను ఇక్కడైతే ఒక వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. ఈ వీడియోలో స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద వీడియోని ఎట్లా బ్లర్ చేయాలి అనేది అయితే నేను ఇప్పుడైతే చూపిస్తాను. గైస్ ఒక చిన్న అనౌన్స్మెంట్, నేను రీసెంట్గా తయారు చేసిన ఒక సూపర్ బ్రెయిన్ గేమ్ మీతో షేర్ చేసుకోవాలి. అదే పజిల్ ఐక్యూ. ఈ గేమ్లో చిన్న చిన్న 3x3 పజిల్స్ నుంచి 6x6 మైండ్ ట్విస్టింగ్ ఛాలెంజ్ల వరకు చాలా ఇన్నోవేటివ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్ టెస్టింగ్ అప్పుడు 6x6 పజిల్ ని సాల్వ్ చేయడం చాలా మందికి అస్సలు పాసిబుల్ అవ్వలేదు. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, మీ ఐక్యూని టెస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక 6x6 పజిల్స్ ని సాల్వ్ చేయగలిగితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఈ పార్ట్ లో నాకు ఒక స్పెసిఫిక్ పార్ట్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా స్క్రీన్ లో, యాక్సెస్ యువర్ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ అని, దాన్ని నేను బ్లర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీడియా పక్కన లేయర్ అని ఉంది కదా, లేయర్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీడియా ఎఫెక్ట్, స్టిక్కర్, హ్యాండ్ రైటింగ్ అండ్ టెక్స్ట్ అని అయితే వస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. దానిపైన నొక్కితే గాసిన్ బ్లర్ అని అయితే ఉంటుంది. మీరు దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడైతే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ ఏంటంటే బ్లర్ ఎఫెక్ట్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో మీరు దీన్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యారో మార్కులు 2 కనిపిస్తున్నాయి కదా, దానిపైన పెట్టుకుని ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. అండ్ మీరు జస్ట్ ఇట్లా మూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాన్ని నేను బ్లర్ చేయాలనుకున్నా, సో క్లియర్గా అయిపోయింది. నేను బ్లర్ చేసినా కూడా ఈ డిఫాల్ట్గా వచ్చే బ్లర్తో మాకు ఇంకా వెనకాల టెక్స్ట్ కనిపిస్తుంది అట్లా అనుకుంటే మీరు బ్లర్ స్ట్రెంత్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. దానికోసం అయితే ఇక్కడ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది కదా, ఈ ప్రాపర్టీస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అని ఉంటుంది, దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇప్పుడు బ్లర్ స్ట్రెంత్ అయితే పెరిగింది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, ఆ పాస్వర్డ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా ఇట్లాంటి బ్లర్ ఎఫెక్ట్ని అయితే పెట్టి ఆ పాస్వర్డ్ ఉన్న దగ్గర కరెక్ట్గా మీరైతే దాన్ని బ్లర్ చేసుకోవచ్చు. ఆల్సో ఇప్పుడు మీరైతే ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసినారు. ఆల్సో నాకు ఇంకొక దగ్గర అయితే బ్లర్ ఎఫెక్ట్ అయితే కావాలి. సో మళ్ళీ నేను ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్ ఎఫెక్ట్ అంతా యాడ్ చేయను. సో దీన్ని ఏం చేస్తానంటే ఆల్రెడీ ఉన్న ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేసి లెఫ్ట్ టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ అయితే ఉంటాయి, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ డూప్లికేట్ అని అయితే ఉంటుంది. మీరు డూప్లికేట్ పైన అయితే క్లిక్ చేస్తే ఈ ఎఫెక్ట్ అయితే డూప్లికేట్ అవుతుంది అనమాట. మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని మీకు కావాల్సిన దగ్గరికి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు మొత్తం వీడియో కనిపించలేదంటే ఇవి 2 ఫింగర్స్తో అయితే మీరు డ్రాగ్ చేస్తే మీకు కావాల్సినంత సైజ్కి అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు టైం లైన్ని. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని నేను ఇక్కడెక్కడో డ్రాగ్ చేద్దాం అనుకుంటే దానిపైన లాంగ్ ప్రెస్ చేసుకుంటే మాకు కావాల్సిన దగ్గర అయితే మనం ఈజీగా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంత సింపుల్ గైస్ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయడం. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ బటన్ అయితే ఉంటుంది, ఆ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు కావాల్సిన సెట్టింగ్స్ అయితే ఇక్కడ పెట్టుకొని జస్ట్ సేవ్ యాస్ వీడియో పైన క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.